చిత్తూరు పాత రైల్వే స్టేషన్. రాత్రి 12 దాటితే ఆ స్టేషన్ పూర్తిగా నిశ్శబ్దంలో మునిగిపోతుంది. చివరి రైలు వెళ్లిన తర్వాత కూడా ప్లాట్ఫాంపై ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తుందని స్థానికులు చెబుతారు. ఒక రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న రమేష్ అనే గేట్మ్యాన్కు ప్లాట్ఫాం చివర తెల్లటి చీరలో ఒక ఆడ ఆకారం కనిపించింది. ముఖం స్పష్టంగా కనిపించలేదు. అతను దగ్గరికి వెళ్లగానే ఆమె మెల్లగా రైలు పట్టాల వైపు నడిచింది. అక్కా, ఈ టైంలో ఇక్కడుండకూడదు అని రమేష్ అనగానే ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు ఖాళీగా ప్రాణంలేని చూపుతో అతన్ని చూస్తున్నాయి. అంతే, చల్లని గాలి ఒక్కసారిగా వీచింది. లైట్లు ఫ్లిక్కరయ్యాయి. ఆ ఆకారం కళ్ల ముందే మాయమైంది. మరుసటి రోజు రమేష్ పాత రికార్డులు చూస్తే ఏళ్ల క్రితం అదే ప్లాట్ఫాంపై ఒక మహిళ రైలు కింద పడి మరణించినట్టు తెలిసింది. ఆమె చివరి రైలు కోసం ఎదురుచూస్తూనే. ఇప్పటికీ పౌర్ణమి రాత్రుల్లో చిత్తూరు స్టేషన్లో ఒక మహిళ రైలు కోసం ఎదురుచూస్తుందట. రైలు పున్నమి.